బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై బైక్ లో మంటలు చెలరేగాయి. మంటల్లో బైక్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం కారణంగా కేబుల్ బ్రిడ్జ్ పై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. హైటెక్ సిటీ కేబుల్ బ్రిడ్జ్ బజాజ్ ఎలక్ట్రికల్ వెహికల్. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై బైక్ లో మంటలు చెలరేగాయి. మంటల్లో బైక్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం కారణంగా కేబుల్ బ్రిడ్జ్ పై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అసలు ఆ బైక్ లో మంటలు చెలరేగడానికి కారణం ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? చాలని అయితే హైదరాబాద్ నగరంలో మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ పైన శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్ర కలకలం రేపింది. అయితే బ్రిడ్జ్ పై ప్రయాణిస్తున్నటువంటి పల్సర్ బైక్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఆ మంటలు వేగంగా వ్యాపించడంతో బైక్ మొత్తం అగ్నికి ఆగుతైనట్టుగా కూడా తెలుస్తుంది. అదే మంటలు రావడం గమనించిన వెంటనే బైక్ రైడర్ వాహనాన్ని రోడ్డు పక్కన నుంచి తప్పించుకున్నటువంటి ఆ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఘటన జరిగిన సమయంలో బ్రిడ్జ్ పైన వాహనాలు లేకపోవడంతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అయితే స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. అయితే అప్పటికే బైక్ మొత్తం టోల్గా పూర్తిగా దగ్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటూ కూడా అధికారులు తెలిపారు. అయితే అగ్నికి ప్రమాదాల కారణాలు అయితే ఇంకా తెలియలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చు అనే ప్రాథమిక అనుమానాలు అయితే వస్తున్నాయి. అయితే ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. బైక్ లో మంటలు చెల్లడానికి గల కారణాలపైన పూర్తి స్థాయి విచారణ చేపట్టవలసిందిగా అయితే అక్కడ అధికారులు కూడా ఇంకా విచారణ చేపడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఎండాకాలం సమయంలో ఒకవేళ ఆ బైక్ వేడిగా ఉన్న సమయం లోపల కూడా షార్ట్ సర్క్యూట్స్ ఈ విధంగా ఏర్పడతాయంటూ కూడా ఫైర్ సిబ్బంది అయితే చెప్తున్నారు. కాబట్టి అక్కడ ఈ యొక్క బైక్ ప్రయాణిస్తున్న సమయం లోపల ట్రాఫిక్ ఎవరు కూడా అంత మొత్తంలో లేని కారణంగానే కొద్దిగా ప్రాణాపాయం నుండి కూడా తప్పించుకోవడం జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. అదే కనుక ఒకవేళ ట్రాఫిక్ లో కనుక ఉంటే తీవ్ర ప్రమాదం అయితే చోటు చేసుకునేది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రవీణ్, అసలు ఆ బైక్ ఎవరిది? ఆ బైక్ అతను ఏం చెప్తున్నాడు దీనిపై? ఎస్, అయితే హైటెక్ సిటీ నుండి వస్తున్నటువంటి క్రమం లోపల డ్యూటీకి వెళ్తున్న ఐటీ ఉద్యోగుగా తెలుస్తుంది. డ్యూటీకి వెళ్తున్నటువంటి సందర్భం లోపల అయితే అనుకోకుండా ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. కాకపోతే అది చిన్నపాటి షార్ట్ సర్క్యూట్ అని కూడా ప్రాథమిక విచారణలో తెలుస్తుంది. కాబట్టి అదే ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. ఏ విధంగా ఎందుకు బైక్ ఇంత ఒకేసారి ప్రమాదం కావడానికి గల కారణాలు ఏవై ఉంటాయంటే కోణం లోపల కూడా ఇంకా దర్యాప్తునైతే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.